నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అవినాష్ గారు పేరు ఎలా పెట్టుకోవాలి? మీరు న్యూమరాలజీ కూడా చూస్తారా? అవునండి. హ్మ్. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ రకరకాలుగా పేరు పెడతారు మనిషికి. ఇప్పుడు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఉన్నారు. కృతికా నక్షత్రంలో పుట్టారు. కృతికా నక్షత్రానికి 2, 3 అక్షరాలు ఉంటాయి. అవును. ఆ 2, 3 అక్షరాలు పెట్టుకోవాలి. కానీ నిజమేందంటే మీ చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉన్నారు. అవును. మీరు ఆ నక్షత్రం పెట్టుకోవాలి. కానీ మీ చంద్రుడు బాలేకపోతే మీకు ఆ పేరు కలిసి రాదు హ్మ్. కదా! చంద్రుడు బాలేకపోవడం అంటే? చంద్రుడు బలం లేదు. మీరు ఆ పేరు పెట్టుకున్నారు. కలిసి రాదు. అది మీకు డౌన్ ఫాల్ తీసుకొస్తది. ఓకే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు మీ పేరు ఉంది. మీ పేరు పద్మిని అని ఉందండి. పద్మిని అనేది PADMINI పద్మిని అని న్యూమరాలజీలో మనం యాడ్ చేసుకుంటే ఒక నంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ 9 వచ్చింది. ఆ 9 నంబర్ మీ జాతకంలో 9 అంటే కుజుడు. మీ జాతకంలో కుజుడు బాగుంటే మీకు ఆ పేరు వర్తిస్తుంది. లేకపోతే మీకు పేరు పెద్దగా కలిసి రాకపోవచ్చు. ఇదొక సబ్జెక్ట్. కానీ యాక్చువల్గా రియల్ సైన్స్ ఏంటంటే మనం జీవితంలో చూస్తూ ఉంటే యాక్చువల్గా మనిషి జీవితం అనేది పేరు మార్పు వల్ల మారుతుంది. శివశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి అయ్యారు. శ్రీను గారు గెటప్ శ్రీను అయ్యారు. ఇలా చాలా మంది ఆర్టిస్టులకి పేరు మార్పు జరిగింది. ప్రకాష్ రాయ్ కాస్త ప్రకాష్ రాజ్ అయ్యాడు. రాజీవ్ భాటియా అక్షయ్ కుమార్ అయ్యాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా సింపుల్గా చెప్తాను మీకు. మొదటి అక్షరం చాలా ఇంపార్టెంట్ మన పేరుకి. ఇప్పుడు మీ పేరు పద్మిని. ప అనే అక్షరం అధిపతి. ప అక్షరానికి శని. సో మీ జాతకంలో శని బాగుంటే మీకు పేరు బాగా కలిసి వస్తుంది. ఎవరి జీవితంలో అయినా మొదటి అక్షరం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా పేరు అవినాష్. ఏ ఆ అనేది సూర్యుడు. నా జాతకంలో సూర్యుడు గనక గట్టిగా ఉంటే నాకు అవినాష్ అనే పేరు బాగా కలిసి వస్తుంది. కానీ ఇక్కడ ఇంపాక్ట్ ఏంటంటే పద్మిని అంటే ఎవరి పేరైనా ఫస్ట్ లెటర్ చాలా ఇంపార్టెంట్. పద్మిని కావచ్చు, హనుమాన్ కావచ్చు, మురళీధర్ కావచ్చు, అజయ్ కావచ్చు, విజయ్ కావచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే పద్మినితో పాటు మీనింగ్. పద్మిని అంటే ఏంటి? లోటస్. లక్ష్మీదేవి పేరు. లక్ష్మీదేవి. సో ద మీనింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఫస్ట్ లెటర్ కలిసి రాకపోయినా ఆ మీనింగ్ తో కూడా మనిషి బాగా పైకి వచ్చేస్తాడు. ఇప్పుడు లోటస్ అంటే ఏంటి? గురువుకి సంబంధించింది, పువ్వు. సో మీ జాతకంలో గురుగ్రహం బాగుంది, నేను చూడగలను కాబట్టి మీకు ఆ పేరు ఎంతో కొంత 50% కలిసి వస్తుంది, 70% కలిసి వస్తుంది. కానీ ఈ మధ్య చూసుకుంటే మీనింగ్లెస్ నేమ్స్ వస్తూ ఉంటాయి. అంట మొన్న పేరు శ్రీ హ. ఓకే, శ్రీ అట్లీస్ట్ లక్ష్మీదేవి పేరు కాబట్టి ఒకంత వాట్ ఇస్ దిస్ హ హచ్చి తుచ్చి పుచ్చి. ఇలా చాలా పిచ్చి పేర్లు ఉంటాయండి. ఆ పేరుకు మీనింగ్ ఉండాలండి. ఏదో పిచ్చి పిచ్చి పేర్లు పెడతారండి అసలు. దాని పేర్లకు మీనింగ్లు చూస్తే కూడా చాలా నవ్వు వస్తుంది. ఇప్పుడు గూగుల్లో వెతికేసి ఇదే ఒథెంటిసిటీ గూగులే అని అనుకుంటే పొరపాటే అది. సో నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే మనిషికి పిలిచేది ఫస్ట్ లెటర్ ఇంపార్టెంట్. ఫస్ట్ లెటర్ ఏ మనిషికైనా వారి పేరు చాలా ఇంపార్టెంట్. ఆ లెటరు ఏ గ్రహానికి సంబంధించింది, ఆ గ్రహం మీ జాతక చక్రంలో బాగుంటే చాలా మంచిది. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ మీనింగ్. ఈ మీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. దేవుళ్ళ పేరు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. అందుకని మనం చూస్తున్న సాయి దీపక్ ఊరికే పెట్టరు. ఆ పేరులో కూడా ఒక వైబ్రేషన్ తీసుకొచ్చేస్తారు. సో ఫస్ట్ లెటర్ చాలా ఇంపార్టెంట్, మీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి స్పెల్లింగ్ మారుస్తారు. ఇప్పుడు పద్మిని కాస్త లాస్ట్ లో ఐ అని పెడతారు, లేకపోతే NEE అని పెట్టొచ్చు. NEE అని పెట్టొచ్చు. ఇక్కడ ఏంటంటే దీంతో మీరు ఇప్పుడు ఆ పేరు మార్చుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, దాన్ని రాయాలి 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు. కానీ మీరు రాయరు, దాన్ని యాక్టివేట్ చేయరు. అలాంటి మరి యాక్టివేట్ అవ్వదు. ఇప్పుడు రామకోటి రాయమంటారు కదా, లేకపోతే రామకోటి చెప్పాలి. అలాంటప్పుడు రాయడం చాలా కష్టం కానీ చెప్పడం చాలా ఈజీ. మీరు కాదు, మీ చుట్టుపక్కల ఉన్న కూడా పద్మిని అని పేరు పెడతారు. అంటే మన పేరు ఏం పెడుతున్నాము, దాని ఫస్ట్ లెటర్ ఏంటి,
కలిసి వచ్చేది ఆ వైబ్రేషన్, ఆ సౌండే. యూనివర్స్ కి పోయేది ఆ సౌండే. Right. స్పెల్లింగ్ మార్చడం కాదు. Hmm. సౌండ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లెటర్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. అయితే ఇప్పుడు కొంతమంది న్యూమరాలజిస్టులు చెప్తూ ఉంటారు, లేకపోతే వింటూ ఉంటాం. పేరు లాస్ట్‌లో ఏదైతే ఇప్పుడు మీరు సౌండింగ్ అని అన్నారు కాబట్టి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ అని ఉంది. లాస్ట్‌లో సాడ్ అనే వస్తుంది. SAD. ప్రసాద్, సాడ్. ఇప్పుడు అమెరికన్స్ అయితే సాడ్ అనే పలుకుతారు దాన్ని కదా. కానీ లాస్ట్‌లో ఉన్నది సాడ్ కాబట్టి జీవితం సాడే అవుతుంది అని అనేది మీరు నమ్ముతారా? నేను ఇదే చెప్పబోతున్నాను. ఆ. లాస్ట్ లో నా పేరులో నాష్ ఉంది. నాష్ అంటే మీరు నాశనం అయిపోతా, లేకపోతే ఎవరైనా నాశనం చేస్తా. ప్రసాద్ ఉంది, వాడు సాడ్ అయిపోతాడు. అది కాదండి. నాలో మినీ ఉంది, నేను మినీగానే ఉండిపోతాను. మినిగా ఉండిపోతారా? అది కాదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హా. మొదటి అక్షరం ప్లస్ మీనింగ్. Hmm. ఇప్పుడు మీరు నెగిటివ్ గా ఆలోచిస్తే ప్రసాద్ లో తెలుగు పదాన్ని దాంట్లో ఇంగ్లీష్ లో సాడ్ అని ఎతికితే నెగిటివ్ మైండెడ్ ఉండకూడదు. పాజిటివ్, ప్లీజ్ బీ పాజిటివ్. Hmm. మంచి పేరు పెట్టుకోండి. మీకు అద్భుతమైన పేరు పెట్టాడు దేవుడు, పద్మిని, Hmm. లోటస్. అందుకని మీరు ఇంత మంచి స్థాయిలో ఉన్నారు. ప్లస్ మొదటి అక్షరం పి కాబట్టి మీరు బాగా కష్టపడతారు జీవితంలో. కష్టం ఉంది ఖచ్చితంగా. కష్టం ఉంది, కష్టపడతారు, అదే ముందుకు తీసుకెళ్తుంది. కరెక్ట్. కష్టపడతారు, కష్టం ముందుకు తీసుకెళ్తుంది, అదే కాపాడేది. ఎప్పుడైనా అదృష్టంతో పాటు కష్టం కూడా కాపాడుతుంది. హార్డ్ వర్క్ డెఫినెట్లీ. హార్డ్ వర్కే కష్టపడుతుంది. Correct. అదృష్టం ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో కష్టం కాపాడుతుంది. కష్టం ఫెయిల్ అయితే అదృష్టం కాపాడుతుంది. మీ పేరేంటి? పాత మొదలవుతుంది, పద్మిని. కాపాడేది ఎవరు? శని. ఈ అక్షరం ఫెయిల్ అయితే దాని మీనింగ్ ఏంటి? గురువు, అదృష్టం. Hmm. సో మీకు పద్మిని అనే పేరు ఎవరు పెట్టారో గానీ పర్ఫెక్ట్ గా పెట్టారండి. అమ్మా. మీ అమ్మగారు, దేవుడు, డెఫినెట్లీ. అమ్మవారు మీకు కరెక్ట్ పేరు పెట్టారు. Right. పద్మిని అనేది చాలా గొప్ప పేరు. మీరు చూశారు కదా, శని ప్లస్ గురువు ఉన్నాడు. అన్ని పేర్లలో ఈ 2 ప్లానెట్స్ రావు. మీరు చూడండి, ఒక్కొక్క పేర్లు ఒక ప్లానెట్ ఉంటది. లేకపోతే ఈ 2 కాంబినేషన్ చాలా రేరు. గురువు, ధర్మం, కర్మం. ధర్మ కర్మ యోగం, గురు శని, ఈ యోగం చాలా రేరు, చాలా తక్కువ మంది ఉంటది. పద్మిని మెయిన్. ఈ పేరు నేను చెప్తే లేడీస్ లో అతి గొప్ప పేరు పద్మినినే. ఫ్రాంక్ గా చెప్తున్నా. పద్మ కూడా. పద్మ అంటే కూడా లోటసే కదా. లోటసే. పద్మిని, పద్మ, పద్మజ, పద్మావతి, పద్మిని. మన పద్మలందరూ సూపర్ అన్నమాట. సూపర్. పద్మలు ఎప్పుడు బాగుంటారండి, లోటస్ లాగా బాగుండాలి. చాలా బాగుంటారు. పద్మలేంటి ఏ స్త్రీ అయినా బాగుండాలి, సంతోషంగా ఉండాలి. అయితే ఇట్లా ఏదైతే సౌండింగ్ బట్టి చెప్తూ ఉంటారో అది మీరు ఏకీభవించారు. అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. సాడ్ అని ఉంటే సాడ్ అయిపోయి, నెగిటివ్ వద్దు. నిఖిల్ కిల్ కాబట్టి వాళ్ళు చంపేస్తారు వద్దు, నెగిటివ్ వద్దు. రైట్. ఇప్పుడు నిఖిల్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న 15వ తారీఖు విరాట్ కోహ్లీ గారు ఒక అబ్బాయి పుట్టారు. అతని పేరు అకాయ్ అని పెట్టారు. అకాయ్ అంటే ఏంటి? షైనింగ్ మూన్. అంటే చంద్రుడు బాగా పవర్ లో ఉన్నాడు, పౌర్ణమి చంద్రుడు లాగా. సో ఇట్ హ్యాస్ ఎ గుడ్ మీనింగ్. ఏ అనే అక్షరంతో పెట్టాడు, సూర్యుడు. అతని జాతకంలో సూర్యుడు బాగుంటాడు కాబట్టి అతను జాగ్రత్తగా ఆలోచించి ఆ కన్సల్టేషన్ తీసుకొని మంచి పేరు పెట్టాడు. సో అలా ఆలోచించి మంచి పేరు పెట్టుకోవాలి అని నేను అనేది. పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకోమాకండి. ఒకవేళ పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకుంటే మార్చుకోవచ్చు. మనం చూసాము, సినిమా వాళ్ళు చాలా మంది మార్చుకుంటారు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది పేర్లు మార్చుకున్నారు. అట్లా నేను చెప్పి, నా ఫ్రెండ్ నాయుడు అని ఉన్నాడు, వాడు శ్రీనివాస్ అని మారిపాడు. ముందు శ్రీనివాస్ నాయుడుని తీసేసి శ్రీనివాస్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు సీను అని పిలుస్తున్నారు. ఇప్పుడు బాగా కలిసి వస్తుంది ఆయనకి. ఇప్పుడు పుష్ప 2 సినిమాలో అతనికి చిన్న రోల్ కూడా ఉంది. ఆ పేరు మార్పు జరిగిన తర్వాత అది. సో మీరు ఆస్ట్రాలజీ కూడా చూస్తూ ఉంటారు. మీరు మిమ్మల్ని కన్సల్ట్ అయితే మరి ఇట్లా న్యూమరాలజీ ప్రకారం కూడా హెల్ప్ ఇస్తారా? న్యూమరాలజీ చెప్పగలను, ఆస్ట్రాలజీ చెప్పగలను, మీకు వాస్తు చెప్పగలను. అన్ని లింక్ ఉండే అండి. ఇవన్నీ సపరేట్ కాదు. చెయ్యి, కాలు, ముక్కు అన్ని కనెక్ట్ ఉంటేనే బాడీ ఫామ్ అవుతుంది. ఈ సబ్జెక్ట్స్ అన్ని బాగా చెప్పారు అవినాష్ గారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.